ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. ఎందుకు రోజుకో రూంలో శోభనం చేసుకోవడానికా? కాదు కాళీ, చెప్పింది వినకుండా చరిత్ర గురించి, ప్రేమ చరిత్ర గురించి మాట్లాడకూడదు. విను. అందమైన అరకులోయలో ఒక అద్భుతమైన హోటల్ కడతాను. రేపే అంజలిని అక్కడికి తీసుకెళ్ళి ఆ సైట్ చూపిస్తాను. ఆ సైట్లో హోటల్ కడుతున్నానని చెప్తాను. నేను హోటల్ కట్టగలను, కానీ హోటల్ నడపలేను అంజలి. కనుక నిన్ను వర్కింగ్ పార్ట్నర్ చేస్తాను. ఆ హోటల్ నువ్వే నడిపితే నీకు షేర్ ఇస్తానని చెప్తాను. హోటల్ మేనేజ్మెంట్ వంకతో రోజు దగ్గరగా ఉంటాను, దగ్గర అవుతాను. మెల్లమెల్లిగా అంజలిని నా వైపు తిప్పుకుంటాను. అంజలి మనసు నా చుట్టూ తిప్పుకుంటాను. ఆ తర్వాత లైఫ్ పార్ట్నర్ అవ్వమని చెప్తాను. అప్పుడు డెఫినెట్గా ఓకే అంటుంది. హోటల్ మేనేజ్మెంట్ నుంచి మ్యారేజ్ ఎంగేజ్మెంట్ వరకు ఇదే నా ఫ్యూచర్ ప్లాన్. ఎలా ఉంది నా ప్లాన్? ప్లాను బావుంది, కానీ చిన్న హోల్ ఉంది. హోలా? అవును, అంజలి ఆ ఎస్టేట్లో ఉద్యోగం మానేసి నీ హోటల్లో ఉద్యోగం చేస్తుందా? ఫుల్ టైం చేయకపోతే పార్ట్ టైం చేయమంటాను. డే టైం కుదరకపోతే నైట్ టైం చేయమంటాను. అది ఇంకా బెటర్. ఏమంటావు? అంజలి పిచ్చి బాగా ముదిరిపోయిందంటాను. నువ్వు దేవాతో మాట్లాడుతున్నావని మర్చిపోకు. నేను దేవాతో మాట్లాడటం లేదు, దేవదాసుతో మాట్లాడుతున్నాను. అంజలిని మర్చిపోవడం మంచిది, లేకపోతే నీది పాత దేవదాసు స్టోరీయే అవుతుంది. ఏ లెక్కతో అంటున్నావు? మన డబ్బు లెక్కతో. కోట్లు విలువ చేసే డ్రగ్స్ ప్యాకెట్స్ మనం అంజలి వల్ల నష్టపోయినా నువ్వు ఏమీ పట్టించుకోలేదు. ఇప్పుడు అంజలి కోసం కోట్లు ఖర్చు పెట్టి హోటల్ కట్టిస్తానంటున్నావు. నీ పిచ్చి ప్లాన్ గాని అంజలి నీకు దగ్గరవ్వాలంటే కోట్లు ఖర్చు పెట్టి హోటలే కట్టించాలా? ఒకవేళ నువ్వు హోటల్ కట్టించాక అంజలి నిన్ను పెళ్లి చేసుకోకపోతే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? తాజ్మహల్ ముంతాజ్కి సమాధి అయినట్టు ఈ హోటలు నీకు సమాధి అవుతుంది. ఖాళీనే చెబుతున్నాను.
నీ పని ఖాళీ చేసుకోకు. పాత దేవదాసులా కాదు, పాత దేవాలా ఆలోచించు. నా మాట మీద నమ్మకం ఉంటే నేను చెప్పినట్టు చెయ్యి. ఈ హోటల్ ప్రపోజలు క్యాన్సిల్ చేసుకో. మరేం చేయమంటావు? ముసుగులో కత్తి పెట్టుకుని నిద్రపోవడం మంచిది కాదు. ఎటు తిరిగినా కత్తి దిగుతుంది. ఈరోజే ఆ ముసుగు తీసేయి. అంటే డైరెక్ట్గా అంజలిని అడిగేయి. అలా అడిగితే ఒప్పుకుంటుందా? డైరెక్ట్గా చెప్పొద్దు. నీ ప్లాన్ ప్రకారమే హోటల్ బిజినెస్ గురించి మాట్లాడడానికి పిలు. ముందు వర్కింగ్ పార్ట్నర్ అనే చెప్పు. తర్వాత మెల్లిగా లైఫ్ పార్ట్నర్ని చేసుకుంటానని చెప్పు. ఇలా సడన్గా చెప్తే ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటే పెళ్లి చేసుకో, ఒప్పుకోకపోతే మోజు తీర్చుకో. మోజు తీరిపోతే పిచ్చి తగ్గిపోతుంది, కానీ డబ్బులు ఆశ చేసుకో. ఆ రోజుల్లో దేవదాసు రోడ్డున పడితే కుక్కైనా తోడుంది. ఈ రోజుల్లో కుక్క పిల్లైనా నీ దగ్గరికి రాదు. ప్రేమ పులిని కూడా కుక్కని చేస్తుంది, కుక్క చావులా చంపుతుంది. నువ్వు పులిలాగా బతకాలి, పులిలాగే చావాలి. ఇదే ఈ కాళీ కోరిక. ఆలోచించు. లోపలి పద. ఇదేనా ఇల్లు? అవును. కొన్నాళ్ల పాటు నువ్వు ఇంట్లో ఉండడానికి కావలసిన ఏర్పాట్లు చేశాను. ఇల్లు ఎలా ఉంది? తలదాచుకోవడానికి ఎలా ఉంటేనే. పెళ్లికి ముందు నేను ఊహించుకున్న జీవితం వేరు, ఇప్పుడు జరుగుతున్న జీవితం వేరు. ఏ ఆడపిల్లకైనా పెళ్లికి ముందు కన్న కలలన్నీ నిజం కావు తులసి. నువ్వు, నేను, అంజలి అందరం ఒకే గూటి పక్షులం. పెళ్ళైనా సుఖపడని నష్ట జాతకులం. ఏం చేస్తాం? మీ అన్న జైలు నుంచి బయటపడితే మీ ఇద్దరి జీవితాలు బాగుపడతాయన్న ఆశైనా ఉంది. కానీ నాకు ఆశ కూడా లేదు. బతుకున్నంతకాలం బాధలు భరించాల్సింది. ఊరుకోదినా, అనవసరంగా ఏదేదో మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టాను. నువ్వేం బాధ పెట్టలేదు తులసి, నేనే నిన్ను బాధ పెడుతున్నాను. నువ్వు నన్ను బాధ పెట్టావా? అవునా? నా ఇంట్లో ఉంచుకోలేక ఇక్కడ వదిలేసి వెళ్తున్నాను. ఇక్కడ ఒంటరిగా ఉండడం బాధే కదా? ఇక్కడ ఉండడానికి బాధ లేదు వదినా, కానీ మీ ఇంట్లో ఉండలేకపోతున్నందుకు బాధగా ఉంది. ఇంత మంచి వదినకి దూరం అవుతున్నందుకు బాధగా ఉంది. అంజలి వదిన లేని లోటుని మీ దగ్గర తీర్చుకోవాలనుకున్నాను, కానీ అది కూడా లోటుగానే మిగిలిపోయింది. అంజలి లేని లోటు నేను తీర్చలేను తులసి. అంజలి అంజలి, దానికెవరూ సాటి రారు. నువ్వు నా ఇంట్లో ఉన్నా నీకు ఆ లోటు తీరదు. అసలు నేను మీ ఇంట్లో ఉంటే ప్రాబ్లం ఏంటో వదినా? చెప్పొదినా, సడన్గా నా కోసం ఇల్లు అద్దెకెందుకు తీసుకున్నావు? అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను తులసి, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. నువ్విక్కడున్నావని మా ఆయనకి తెలియకూడదు. ఏ? అది నేను చెప్పలేను, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆయన కంటపడకు, ఆయనకు ఎదురు పడకు. మరి చంద్రన్ గారికి? ఆయనకెందుకు ఎదురు పడకూడదు? దేవుడికి ఎదురు పడకూడదని ఎవరైనా చెప్తారా? ఈ ఇల్లు ఏర్పాటు చేసింది కూడా ఆయనే. ఆయన? అవును తులసి, ఆయనే లేకపోతే మన ముగ్గురం ఏమైపోయేవాళ్ళమో. అవునదినా, నిజంగా ఆయన దేవుడే. ఆయన మీకు జీవితాలే ఇచ్చారు, కానీ నాకు ప్రాణం కూడా ఇచ్చారు. ఆ రోజు ఆయన నన్ను కాపాడకపోతే ఈ రోజు నేను ఇక్కడ ఉండదని కాదు. నిజంగా ఆయనకు చాలా రుణపడ్డాను. దేవుడి రుణం ఎవరూ తీర్చుకోలేరు, ఆయన రుణం కూడా అంతే. మనం తీర్చుకోలేం. ఆయన చూపించే కరుణతో బతికితే చాలు. తులసి, బాబుగాడు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. నేను ఇక వెళ్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా. వదినా, చిన్న మాట. ఏంటమ్మా? ఈ ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉంది.
మా అమ్మ కూడా ఇక్కడే ఉంటే బాగుంటుంది. ఎలాగో తను కూడా ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ బతుకుతోందిగా. ఇక్కడైతే ఇద్దరం ఒకరికొకరం తోడుగా ఉంటాం. మంచి ఆలోచనే. ఒక కూతుర్లో ఆలోచించావు. తప్పకుండా తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. వెళ్ళొస్తాను. అలాగే వదినా. జాగ్రత్తమ్మా. ఈ ప్లాన్ ఏంటి? ఇది హోటల్ ప్లాన్. ఈ సైట్లో నేను హోటల్ కడుతున్నాను. ఓన్లీ హోటలే కాదు, మ్యారేజ్ మహల్, అమ్యూజ్మెంట్ పార్క్, రిక్రియేషన్ క్లబ్ అన్నీ ప్లాన్ చేశాను. అలాగే ఒక మంచి స్విమ్మింగ్ పూల్ కూడా. ఈ బిజినెస్ల గురించి చెప్పడానికే మిమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చాను. మీ బిజినెస్ల గురించి నాకెందుకు? ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? మిమ్మల్ని పార్ట్నర్ని చేసుకోవాలని. వాట్ డూ యు మీన్? మీకు ఈ బిజినెస్లు అన్నిటిలో పార్ట్నర్షిప్ ఇవ్వాలనుకుంటున్నాను. పార్ట్నర్షిప్పా? నా దగ్గర ఏముందని పార్ట్నర్షిప్ ఇవ్వాలనుకుంటున్నారు? ఫ్రెండ్షిప్ కోసమా? కాదు. మరి నేను చంద్రుగారి ఎస్టేట్లో ఇన్ఛార్జిని మాత్రమే. నా వెనక ఆస్తులు లేవు. ఆస్తుల కన్నా ముందు అర్హతలు లేవు. మీకు ఆస్తులు లేకపోవచ్చు, కానీ అర్హతలున్నాయి. చంద్రం ఎస్టేట్ని మీరు సూపర్గా నడుపుతున్నారని బిజినెస్ సర్కిల్లో పెద్ద టాక్ ఉంది. ఆ టాపిక్ వినే ఈ డెసిషన్ తీసుకున్నాను. మీ టాలెంట్ మీకు తెలీదు. మీలా మేనేజ్మెంట్ చేసేవాళ్ళు నాకెవ్వరూ తెలీదు. మీరైతేనే నా హోటల్ నిలబడుతుంది, కాదంటే పడిపోతుంది. అందుకే మిమ్మల్ని వర్కింగ్ పార్ట్నర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏమంటారు? మీరు చంద్రం ఎస్టేట్లో ఉద్యోగం మానేయక్కర్లేదు. ఆ ఎస్టేట్ నడుపుతూనే నా హోటల్ కూడా నడపండి. ఆ ఎస్టేట్లో వచ్చే డబ్బు మీరు బతకడానికే సరిపోతుంది. మీ వెనక ఆస్తులు లేవు అన్నారు. నాకు పార్ట్నర్ అయితే ముందు ముందు ఆస్తులు సంపాదించుకోవచ్చు. మీ వాళ్ళ నలుగురికి సహాయపడవచ్చు. ఈ తాళి ఎగతాళైపోయింది. ఈ మంగళసూత్రం అమంగళం అవ్వకుండా ఉంటే అది అదృష్టం. ఆయన కోమలో ఉన్నా బతికితే చాలు. ఇవి అగ్రిమెంట్ పేపర్స్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. చదవండి. మీకు నచ్చితేనే సైన్ చేయండి. నాకు 50% షేరా? అవును. వర్కింగ్ పార్ట్నర్కి 5 పైసల వాటానో 10 పైసల వాటానో ఇస్తారు. అంతేకాని ఏకంగా 50% ఇవ్వరు. మీరు నాకింత షేర్ ఎందుకు ఇస్తున్నారు? మనమిద్దరం 50-50 పంచుకోవాలని. అంటే ఏంటి మీరనేది? మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని వర్కింగ్ పార్ట్నర్నే కాదు, నా లైఫ్ పార్ట్నర్ని కూడా చేసుకోవాలనుకుంటున్నాను. అవునంజలి, ఆ రోజు టెంపుల్లో మీరు జూకాని పారేసుకున్నప్పుడే నేను మనసు పారేసుకున్నాను. అందుకే మల్లె పువ్వు లాంటి మీతో పువ్వుల బిజినెస్ మొదలుపెట్టాను. మీరు కారు తోస్తూ స్ట్రైన్ అవుతుంటే నాకు ఫీవర్ వచ్చినట్టు ఫీల్ అయ్యాను. మీకు ఫీవర్ వస్తే నేను విలువెల్లాడిపోయాను. ఇప్పుడు ఈ హోటల్ కూడా మీకోసమే కట్టాలనుకుంటున్నాను. మీకు ఆస్తులు లేవు అన్నారు, కానీ మీ అందమే మీ ఆస్తి. మీ అందమే మీ అదృష్టం. మీరు ఒప్పుకుంటే నా అదృష్టం. అటు చూడండి.
ఇదే నా ప్రేమ మహల్. మీరు నన్ను పెళ్లి చేసుకుంటే ఈ సైట్లో ఈ ప్రేమ మహల్ని నా ప్రేమ కోసం కట్టిస్తా. ఈ కోవెలలో మిమ్మల్ని ఒక దేవతలా పూజిస్తాను. ఏమంటారు? మాధవి, కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగేనమ్మా. నెల అయ్యేసరికి అద్దె కరెక్ట్గా ఇస్తావమ్మా. ఇంతకుముందు ఇంట్లో ఉన్నవాళ్ళు అద్దె ఇవ్వడానికి తెగ ఏడిపించేవాళ్ళు. అద్దెవరు ఇల్లు ఖాళీ చేయరు. వాళ్ళ చేత ఇల్లు ఖాళీ చేయించేసరికి నా పని అయిపోయింది. అందరూ నీలాగే ఉంటారా? వస్తానమ్మా. కాఫీ తాగి వెళ్ళండి. అలాగేనమ్మా. అమ్మ నా పెళ్ళావా? నేనే కిలాడి అనుకుంటే నాకన్నా నువ్వు జగత్ కిలాడేలా ఉన్నావే. నేను హౌస్ వైఫ్నే మార్చేయగలను, కానీ నువ్వు హౌస్ ఓనర్నే మార్చేసావు. సూపర్. మరి ఈవిడ హౌస్ ఓనర్ అయితే ఆ తులసి ఎవరు? ఏదో మిస్టేక్గా ఉందే. సంథింగ్ సంథింగ్ సంథింగ్. ఒరే రాంబాబు, ఒక క్వార్టర్ పీకొచ్చి ఒక కొట్టు ఉంటే చాలు, కోటి నిజాలన్నీ బయటకు వస్తాయి. పీకుతా.